ఇప్పటి వరకు మనకి ట్రాన్స్జెండర్స్ అంటే సిగ్నల్స్ దగ్గర మరియు పెళ్ళిళ్ళు కానీ శుభకార్యాలు అయినప్పుడు వచ్చి డబ్బులు డిమాండ్ చేస్తారు అని ఒక నెగిటివ్ థాట్ అయితే ఉండేది. కానీ ప్రస్తుతం కొంతమంది అర్హత ఉన్న వాళ్ళకైతే అదే సిగ్నల్స్ దగ్గర ట్రాఫిక్ పోలీస్ జాబ్స్ అయితే రావడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళు డ్యూటీలు కూడా చేస్తున్నారు. సో మనతో పాటు భానుప్రియ గారు ఉన్నారు. సో వారిని అడిగి తెలుసుకుందాం వారు ఎలా ఫీల్ అవుతున్నారు. ఎందుకు అని అంటే దాదాపుగా ఈ జాబ్ లేనప్పటింత వరకు కూడా వారికి ప్రతి అడుగున అవమానాలే ఎదురయ్యాయి. సో ప్రస్తుతం వారు ఇప్పుడైతే ఒక పొజిషన్లో ఉన్నారు, ఒక జాబ్, ఒక పవర్ ఉన్న జాబ్ అయితే చేస్తున్నారు. సో వారు ఎలా ఫీల్ అవుతున్నారు అన్నది మనం తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్కారం అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో మీరు ఈ జాబ్ చేసినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? వెరీ ప్రౌడ్ టు బీన్ హియర్ మేడం. చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. నేను ఆనందంగా కూడా ఉంది. యాక్చువల్లీ ఏంటంటే అసలు ఒకప్పుడు ఎక్కడైతే మేము అడుక్కున్నామో ఇప్పుడు అదే సిగ్నల్ దగ్గర నేను జాబ్ చేస్తుంటే చూసేటోళ్ళు అందరూ మేడం నమస్తే అని సెల్యూట్ చేస్తున్నారు మేడం. చాలా హ్యాపీగా ఉంది. చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్, రేవంత్ రెడ్డి సార్ మీకు. సో అంటే మీకు టైమింగ్స్ అనేవి ఏ విధంగా ఉంటున్నాయి? మాకు టైమింగ్స్ అనేవి మాకు ఇప్పుడు ప్రజెంట్ మార్నింగ్ షిఫ్ట్ ఇస్తున్నారు. డైలీ 7:30 టు మధ్యాహ్నం 2 వరకు మాకు టైమింగ్ ఇచ్చారు. మా జర్నీ ఇది ఎలా స్టార్ట్ అయిందంటే సీఎం రేవంత్ రెడ్డి సారు వీళ్ళు సిగ్నల్ దగ్గర అడుగుతున్నారు. సిగ్నల్ గురించి వీళ్ళకి బాగా తెలుసు. సో అదే సిగ్నల్ దగ్గర వీళ్ళకి ఒక పోస్టింగ్ అనేది ఇస్తే ఆ సిగ్నల్ని వీరు కంట్రోల్ చేస్తారు, ట్రాఫిక్ కూడా కొంతవరకు నియంత్రించవచ్చు అనే ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి సార్ మా పోలీస్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ అయ్యి మాకు ఈ రిక్రూట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్లో 56 అప్లికేషన్స్ రావడం జరిగింది. ఇందులో ఒక 44 మెంబర్స్ మాత్రమే క్వాలిఫై అయ్యారు ఈవెంట్స్లో. అందులో కూడా ఒక 5 మెంబర్స్ కొంచెం వాళ్ళ పర్సనల్ రీజన్స్ వల్ల వాళ్ళు వెళ్ళిపోయారు ట్రైనింగ్ నుంచే. ఇప్పుడు ప్రజెంట్ 39 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు ప్రతి పోలీస్ స్టేషన్కి 2 చొప్పున పోస్టింగ్లు ఉన్నారు మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీఎం రేవంత్ రెడ్డి సార్ మీకు చాలా చాలా థ్యాంక్ యూ. మా తరపున, మా ఫ్యామిలీ తరపున, మా కమ్యూనిటీ తరపున మీకు చాలా చాలా ధన్యవాదాలు సార్. ఎందుకంటే ఎక్కడైతే మేము అవమానపడ్డామో, ఎక్కడైతే మేము సమాజానికి మేము వివక్షతకు గురయ్యామో అక్కడే మమ్మల్ని ఉంచి ఈరోజు సమాజంలో ఒక నిలువెత్తు ప్రదర్శనంగా, ఒక గౌరవంగా ఉంచారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ మీకు. అండ్ సివి ఆనందన్ సార్, మీరు మాకు ఇచ్చినటువంటి ఈ బాధ్యతలు మేము సక్రమంగా నిర్వర్తిస్తూ మీకు, మన తెలంగాణకు, మన పోలీస్ డిపార్ట్మెంట్కి మంచి పేరు తీసుకొస్తామని ప్రమాణం చేస్తున్నాను సార్. ఐ విల్ ప్రామిస్ యూ. అండ్ మాకు ట్రైనింగ్ ఇచ్చినటువంటి గోషమాల్ టీటీఐ శ్రీ హరీష్ సార్ గారికి, మీకు, మీ టీంకి చాలా ధన్యవాదాలు సార్. మాకు మంచి నడవడిక నేర్పించి, మంచి క్రమశిక్షణను నేర్పించి, ఎలా సిగ్నల్ని ఎలా మూవ్ చేయాలి, ఎలా ఆపాలి అనే ట్రైనింగ్ ఇచ్చి ఈరోజు మాకు మంచి స్థాయిలో మమ్మల్ని ఉంచారు సార్. మీరు మాకు ట్రైనింగ్ ఇచ్చి మీకు చాలా ధన్యవాదాలు. ఇప్పుడు నేను సంతోష్ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో పోస్టింగ్లో జాయిన్ అయ్యాను. మా పిఎస్ ఇన్స్పెక్టర్ శ్రీ నరసింహనాయక్ సారు వాళ్ళు కూడా మమ్మల్ని ఒక సొంత చెల్లెల్లాగా ట్రీట్ చేస్తూ చాలా బాగా చూసుకుంటున్నారు. ఒక ట్రాన్స్ మహిళ అని చూడకుండా ఒక అమ్మాయిలాగా మమ్మల్ని ట్రీట్ చేస్తున్నారు. చాలా దగ్గరగా మూవ్ అవుతూ చాలా మంచిగా ఒక చెల్లెల్లాగా చూసుకుంటున్నారు సార్. మా సార్ వాళ్ళు. మీకు కూడా చాలా ధన్యవాదాలు సార్. సీఎం రేవంత్ రెడ్డి సార్, నా సజెషన్ ఒక్కటే పబ్లిక్కి, ట్రాన్స్జెండర్ అంటే కేవలం అడుక్కునే వాళ్ళే కాదు, వాళ్ళలో చదువు ఉంది, వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, వాళ్ళలో టాలెంట్ ఉంది అనేది కూడా గుర్తించండి పబ్లిక్. మీరందరూ కూడా ఎప్పుడు మమ్మల్ని అపార్థం చేసుకొని చిన్న చూపు చూడకండి సార్ మీరు పబ్లిక్. అండ్ డిపార్ట్మెంట్స్ అందరికీ నా సజెషన్ ఏంటంటే ఒక్క పోలీస్ డిపార్ట్మెంటే కాకుండా మమ్మల్ని ప్రతి డిపార్ట్మెంట్లోకి తీసుకోండి సార్. ఎందుకంటే నాకు ఈరోజు పోలీస్ అవ్వాలని ఉంది, ఇంకొకరికి డాక్టర్ అవ్వాలని ఉంటుంది, ఇంకొకరికి లెక్చరర్ అవ్వాలని ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి ఏదో ఒక వాళ్ళ చదువులో తగ్గట్టు పోస్టింగ్ అనేది ఇస్తే కొంచెం మా లైఫ్ని మీరు బాగు చేసిన వాళ్ళు అవుతారు, మాకు కొంచెం అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో ప్రతి డిపార్ట్మెంట్లోకి మమ్మల్ని రాణించండి, మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకుంటాము. సమాజంలో మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకొని ఈ ఏదైతే భిక్షాటన ఉందో అదంతా అంతర్గతం అవుతుంది సార్. సో ప్లీజ్ నా సజెషన్ మీరు మీ దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని అందరినీ ప్రతి డిపార్ట్మెంట్లోకి తీసుకోండి సార్. థ్యాంక్ యూ. సో అంటే ఇప్పుడు ఇంతకు ముందు వరకు అయితే ఇక్కడ సిగ్నల్స్ దగ్గర ఏదైనా ఫంక్షన్స్ అయినప్పుడు వెళ్ళి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని మీ మీద చాలా వరకు నెగిటివిటీ ఉండే. సో అసలు దాని రీజన్ ఏంటంటారు? చాలా ఉంది మేడం. ఎందుకంటే అప్పుడు మాకు ఏ సోర్సు లేదు. మా కమ్యూనిటీకి ఏంటంటే మేము చదువుకున్నా ఏం చేసినా కూడా మాలాంటి వాళ్ళని పనులలోకి తీసుకోవడం అంటే చాలామంది ముందుకు రారు మేడం.
ఏదో ఇప్పుడు గవర్నమెంట్ మాకు మంచి అవకాశం కల్పించదు, ఏ ప్రైవేట్ సంస్థలో కూడా మాకు ఈ ఉద్యోగ అవకాశాలు అనేది ఇవ్వలేదు. అంతేందుకు నేనే ప్రైవేట్ జాబ్ చేద్దామని వేరే వేరే కంపెనీలోకి వెళ్తే నన్ను తీసుకోలేదు మేడం. అయినా కూడా మాకు ఏ సోర్స్ లేక మేము అడుక్కున్నాము, మా దారి అది. అప్పుడు కూడా చాలామంది తిట్టుకుంటా, చాలామంది సమాజంలో డిస్క్రిమినేషన్ చేస్తూ మేము ఎన్నో బాధలు పడ్డాము పబ్లిక్తోని. మేము కూడా ఒక్కొక్కసారి పబ్లిక్ని కూడా మేము ఇబ్బంది పెట్టాము. ఐఎమ్ సారీ ఫర్ దట్ పబ్లిక్, మీరు అర్థం చేసుకోండి. మాకు ఏ సోర్స్ లేక మేము అడుక్కున్నాం ఇన్ని రోజులు. ఈరోజు గవర్నమెంట్ మాకు మంచి అవకాశం కల్పించింది కాబట్టి ఈరోజు మేము సిగ్నల్ దగ్గర డ్యూటీ చేస్తున్నాము. అండ్ అంతే మేడం. సో అంటే ఇప్పుడు ఇలా జాబ్స్ ఇవ్వడం అంటే ఈ యొక్క ట్రాఫిక్ పోలీసింగ్ అనే కాకుండా ఇతర సంస్థలలో కూడా మీకు అంటే ఇతర సెక్టార్స్లలో కూడా ఇప్పుడు మీరు అన్నట్టు డాక్టర్స్ కానీ ఇంకా వేరే ఏదైనా టీచర్స్ కానీ సో టాలెంట్ ఉన్న వాళ్ళకి ఎబిలిటీ ఉన్న వాళ్ళకి ఇస్తే ఈ సిగ్నల్స్ దగ్గర అడుక్కోవడం కానీ ఫంక్షన్స్ దగ్గరికి వెళ్ళి ఇబ్బంది పెట్టడం కానీ ఇవన్నీ తగ్గిపోతాయి అనుకుంటారా? ఖచ్చితంగా తగ్గిపోతుంది మేడం, చాలా వరకు తగ్గిపోతుంది. యాక్చువల్లీ రిక్రూట్మెంట్ అనేది చాలామందికి తెలియక చాలామంది అప్లై చేయలేదు. మేము రిక్రూట్ అయ్యాక అయ్యో మాకు రాలేదని చాలామంది బాధపడ్డారు మేడం మా కమ్యూనిటీ. సో మా కమ్యూనిటీకి తెలిసేలాగా, అందరికీ తెలిసేలాగా చాటింపు వేసి ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లోకి తీసుకుంటే అందరూ వస్తారు మేడం. ఖచ్చితంగా చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు మాత్రం అక్కడే ఉండిపోతారు. చదువుకున్న వాళ్ళకి మాత్రం ఉద్యోగం అవకాశం ఇస్తే ఏదైతే ఈ భిక్షాటన ఉందో అదంతా అంతర్గతం అయిపోతుంది మేడం. సో అంటే ఇప్పుడు మీకు అప్లికేషన్ మీరు పెట్టుకున్నారు కదా, సో అంటే ఎంతవరకు చదివింది, ఏ బేసిస్ పైన మీకు అప్లికేషన్స్ అనేవి యాక్సెప్ట్ చేశారు? యాక్చువల్లీ ఈ పోస్టింగ్కి 10th బేసిక్ మేడం. నేను ఇంటర్ వరకు చదువుకున్నాను, ఇప్పుడు డిగ్రీ కంటిన్యూ చేస్తున్నాను మేడం. చాలామంది 10th మీదనే అప్లై చేశారు మేడం, 10th క్వాలిఫికేషన్తో. సో అంటే మీకు ట్రైనింగ్ ఏ విధమైనటువంటి ట్రైనింగ్ ఇచ్చారు, ఎలాంటి ఈవెంట్స్ పాల్గొన్నారు? సో అంటే ఎన్ని మార్క్స్, లైక్ మార్క్సా లేకపోతే గ్రేడ్సా, ఏ విధంగా మీకు పోస్టింగ్ అనేది ఇచ్చారు? మేడం మాకు ఈవెంట్స్ అనేవి గోషామహల్ పోలీస్ స్టేడియంలో జరిగాయి. ఈవెంట్స్ మాకు 800 మీటర్స్ రన్నింగ్ ఉంది, 100 మీటర్స్ రన్నింగ్ ఉంది, లాంగ్ జంప్ అండ్ షార్ట్ పుట్ అనేవి జరిగాయి మేడం. ఇందులో మాకు మార్క్స్ అంటూ ఏం లేవు, బట్ టైమింగ్లో మేము రీచ్ అవ్వాలి, అదే మాకు క్వాలిఫై చేశారు మాకు. అండ్ లాంగ్ జంప్ వచ్చేసి 3.5 మీటర్స్లో మేము చేయాలి, అది దాంట్లో మేము క్వాలిఫై అయ్యాము. షార్ట్ పుట్లో కూడా 3.5 సెంటీమీటర్స్ ఉంది, మేము కొంచెం వేసాము, బట్ అందులో కూడా క్వాలిఫై చేశారు సార్ వాళ్ళు. అండ్ తర్వాత మా ట్రైనింగ్ వచ్చేసి మా టీటీఏ గోషామహల్ ఇన్స్పెక్టర్ సార్ హరీష్ సార్, వాళ్ళ టీం, మహేశ్వరి మేడము, లక్ష్మీనారాయణ సార్, అనిల్ సార్, వీళ్ళు మాకు బేసిక్ సిగ్నల్స్ ఎన్ని, రెడ్ లైట్ అంటే ఏంటి, అంబర్ లైన్ అంటే ఏంటి, గ్రీన్ లైన్ అంటే ఏంటి, ఎలా ఆపాలి సిగ్నల్స్ అని, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇలాంటివి ట్రైనింగ్ ఇచ్చారు మేడం మాకు. సో అంటే ఇప్పుడు మళ్ళీ రిక్రూట్మెంట్ ఏమైనా ఉందా అంటే మీ కమ్యూనిటీ వాళ్ళకి? యాక్చువల్లీ అది బేస్ ఏంటంటే, ఇది ఏదైతే మేము ఇప్పుడు పోస్టింగ్ జాబ్ చేస్తున్నామో ఇది అనేది విజయవంతం అయితే ఖచ్చితంగా ఇంకొక రిక్రూట్మెంట్ వస్తుంది మేడం. ఏదైతే మేము ఇప్పుడు జాబ్ చేస్తున్నామో దీన్ని మేము నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకుంటే మా కమ్యూనిటీకి మేము ఒక ఆదర్శంగా ఉంటే మా తర్వాత అందరికీ వాళ్ళు కూడా పోటీకి ఉత్సాహంగా ఉంటారు మేడం. అప్పుడు ఖచ్చితంగా రిక్రూట్మెంట్ ఇస్తారు అందరికీ. సో చూస్తున్నారు కదా, ఇన్ని రోజులు ఏదైతే సిగ్నల్స్ దగ్గర వీళ్ళు భిక్షాటన చేశారు, ప్రజల్ని ఇబ్బంది పెట్టారు అన్న ఒక ఉద్దేశంతో అయితే ఇన్ని రోజులు వ్యతిరేకంగా అంటే ప్రజలు కూడా వీళ్ళ పైన ఎంతో హేట్ని చూపించిన వాళ్ళే ఇప్పుడు వీరిని అభినందిస్తున్నారు. అదేవిధంగా గవర్నమెంట్ వాళ్ళు కూడా ఇక్కడ ఉన్న వీళ్ళని గుర్తించి వీళ్ళు ఈ విధంగా కాకుండా ఒక గుర్తింపు దగ్గర పొజిషన్లో ఉండాలి అని చెప్పేసి వీళ్ళకి రిక్రూట్మెంట్స్ అనేది పెట్టి అప్లికేషన్స్ ఇప్పించి దాని తర్వాత ట్రైనింగ్ అనేది కూడా ఇచ్చి వీళ్ళకైతే ఇప్పుడు ఇక్కడ పొజిషన్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా వీళ్ళు గనక ఇప్పుడు ఇదే కంటిన్యూ చేస్తూ వీళ్ళు మంచిగా పర్ఫామ్ చేస్తే అదే వీళ్ళ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళకి కూడా మరితర వ్యక్తులకు కూడా అప్లికేషన్ పెట్టుకొని ఈ జాబ్స్ పొందే అవకాశం కూడా ఉందని చెప్పేసి తెలుపుతున్నారు. కెమెరామెన్ హరీష్తో శ్రావణి, బిగ్ టీవీ, హైదరాబాద్.